ఏటు కుమారి ఉల్లిపాయలు కొన్నావా? బాగుంది. ఎలాగా కేజీ? 2 కేజీలు 2 కేజీలు 100. నువ్వేటమ్మ తెచ్చావు? సరుకు చూపించు. ఓహో, మజ్జిగన్నం తింటావా? రవణం పెద్దమ్మ ఇచ్చిందా? నాకా? కుమారి అలా ఊరు ఇది నిమ్మతోర్లాడ జీవామృతంకి వెళ్తాను. బకెట్ ఉంటే బకెట్ను ఆ పేడ కూడా దొరుకుతుంది ఏటో. అంటే నాటు అవ్వదు కదా, నాటు అవ్వ మన ఊరు లేదు. అయితే వచ్చేసి పేడ కూడా ఉంటుందంటే ఒక ఇంకా అంతే ఒక అలివీలు అయితే తీసుకొని వస్తాను. జీవామృతం అయితే ఆ చిరంజీవి గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే రండి బాలాజీ గారు నాకు తొందరగా పని ఉంది అని చెప్పేసి నన్ను అన్నారు అతను. అదనమాట. ఒక బకెట్ పెద్ద బకెట్ మూత ఉండాలి కుమారి. పెద్ద బకెట్లే. ఇక ఇంకేమో ఏదైనా సిమెంట్ ఇంకా లాంటిది ఏదైనా ఉంటే ఇవ్వు కుమారి. కొంచెం 10 కేజీలు పేడ కావాలి మనకి. ఇక్కడ జెర్సీ ఆవులే ఉన్నాయి, ఇక్కడ పూటు జెర్సీ ఆవులే ఉన్నాయి మన ఊర్లోన. చూడు ఏంటన్నా బ్రష్ చేసావా? టెంపుల్ దేనిలాగా ఉన్నావు లే. బ్రష్ చేయలేదు ఎట్లేదు. ఆ బకెట్లు ఎట్టి కుమారి. చేసావా? అన్నయ్య పెద్ద నీకు ఫోన్ అంటాను. వెళ్ళు ఇంటికి వెళ్ళు, పిలు. నాన్న రెడీ అయిపోయాడు, పిలుస్తున్నారు అతనట. ఎక్కడికి వెళ్ళిపోతారట నేను చెప్పు, త్వరగా రమ్మాను. బ్రష్ పట్టుకొని గడ్డకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు కొత్తడో ఏటో పిల్లడో. ఫోన్ చేశానా రాను నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్తే వస్తానన్నాడు. ఇంకా మళ్ళీ రాలేదు ఎంతవరకు. అక్కడికి వెళ్తే మళ్ళీ సోదేసుకుంటారు అనమాట. గడ్డగడ్డకి వెళ్తే. జీవామృతం తేకపోతే మొత్తం పుప్పులే అయిపోతున్నాయి కుమారి. పుప్పు అయిపోతుంది మళ్ళీ. ఇంకా అతను ఏదో ఇది చెప్తాను అన్నారు. ఏటది ఏదో కషాయం ఏదో చెప్తాను అన్నాడు. ఆకులేవో మరగబెట్టాలనేసి అన్నాడు. ఒకవేళ అవి కానీ తెస్తే ఆ ఇంటికాడే మరగబెడతాను అన్నాడు. వద్దు నాకు ఆకులు ఇచ్చి నేను మరగబెట్టుకోండి ఇంటికాడ అని చెప్పాను. మరి అతను అర్జెంట్ అని చెప్పేసి అన్నాడు ఫోన్ చేస్తే. మరి ఏడు చేస్తాడు ఏమో చూద్దాం. అక్కడే ఉంటుంది చూడండి. ఎక్కడ? అల్లగో బలమే. ఎక్కడ ఉందిలే మళ్ళీ తల మంది. జాగ్రత్త. ఓర్ కోడుకొనేవా? ఇంకా ఆకులు పోస్తున్నాయి. ఇంకెక్కడ దమ్ము అవ్వలేదు. ఇంకా ఉడుపులైతే అవ్వలేదు. ఇంకా నిమ్మతుల్లాడ ఆటో స్టాండ్కి అయితే మనం వచ్చేసాం. నమస్తే నమస్తే. మన ఎస్విఎస్ బస్సు ఇక్కడే ఉంది పాపాలది.
శివుడి గుడి. చూడు అక్కడ ఆటో ఉంది, జాగ్రత్త. స్లోగా వెళ్ళి ఇక్కడే అక్కడ ఆపు. ఇల్లే ఇల్లుగా చిరంజీవి వాళ్ళ ఇంటికి వచ్చాం. అదే ఎక్కడ ఉన్నాయి బకెట్? నేను వెళ్తాను, పొలంకి వెళ్తానా? నేను ఆ పొలంకి వెళ్తాను, ముందు కలుస్తానా? పదరా, పొలం దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కడే లేరా తెలుసు, మన లెవెల్ నేనే చేశాను. నాకేం తెలీదు. వాళ్ళ పొలం ఇక్కడే, వాళ్ళ అల్లుడికి ఇల్లు కట్టాడు అనమాట అతను. అక్కడ మొన్న నేనే లెవెల్ చేశాను, బండి మేబీ ఆయింది అది. చూడు సరే పక్కతి ఏమైనా బళ్ళు వస్తాయి. చిరంజీవి గారు నమస్తే, బాగున్నారా? అనయ్య నమస్తే అనయ్య. అలాగే అలాగే బోరేస్తుండ్రా. ఏడని ఇదే బండి కొమ్ములా? ఓహో సరువుడు తాలిదా? ఏం కర్ర అన్న ఇది? ఇదే నల్లదైతే బాగుంటుంది కదా? నల్లది బాగా సేవ ఉంటుంది కదా. సరువుడు అంటే ఆకు మోయడానికి. ఇతనేనండి నక్క చిరంజీవి గారు, మీకు నిమ్మతొర్లాడ మండల యాంకర్ అంటే. ఇతను ఆర్గానిక్లోనా అంతేనా? ప్రకృతి వ్యవసాయంలో. హాయ్ చెప్పండి. ఇతనే, ఈయన దగ్గరికే వచ్చాము ఇప్పుడు జీవామృతంగా. కొన్ని కషాయాలు కొన్ని జీవామృతాలు అవన్నీ మనకి ఏంటంటే రాస్తున్నారు. మనదంతా ఆర్గానిక్ టైప్ కాబట్టి అంతా మొత్తం ఇతని దగ్గర సూచనలు సలహాలు అయితే తీసుకుంటున్నాను. ఈ సార్ దగ్గరికి అయితే ఈరోజు వచ్చాము. యాక్చువల్ ఏంటంటే మా అదృష్టం, మా ఊరు వాళ్ళడే ఇతను కూడాను. కాకపోతే వీళ్ళు మిస్సెస్ మా ఊరు, ఆమె మా ఊరు పాపే. వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఈరోజు. ఇవన్నీ రాయిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇంకేమైనా ఉన్నాయా ఇంకా రాయింది? ఏ డేట్ రాశారు? బీజామృతము తయారు చేసే పద్ధతి, అది నిల్వ ఉండే టైం, సామృత, అలాగే నేమాస్త్రం తయారు చేసే విధానం, అది ఎన్ని రోజుల్లో స్ప్రే చేయొచ్చు అది రాస్తాం. ఇప్పుడు బ్రహ్మాస్త్రం రాస్తున్నాం. బ్రహ్మాస్త్రం కావాల్సిన ఆకులు 5 రకాలు రాయనా? బ్రహ్మాస్త్రం అంటే ఏంటి చిరంజీవి గారు? బ్రహ్మాస్త్రం అంటే 5 రకాల ఆకులతో తయారు చేసినటువంటి పదార్థాన్ని బ్రహ్మాస్త్రం, ద్రావణాన్ని బ్రహ్మాస్త్రం. అంటే ఇది ఎలాగా ఉడకబెట్టాలా లేకపోతే ఏంటి? ఇది ఉడకబెట్టాలి, మూత్రంలో ఉడకబెట్టాలి. మూత్రంలో? ఇది ఎలాగంటే ఒక 5 కేజీలు కాపు, ఒక 5 కేజీలు చెప్తున్నా. మంచి ఇంపార్టెంట్ ఆకులు ఏమంటే సీతాఫలం, మరి మారేడు, తర్వాత వేపాకు, తర్వాత జిల్లేగాకు కానీ వాయిలాకు కానీ, తర్వాత ఉమ్మెత్త అన్నారు. ఉమ్మెత్తాకు. ఈ 5 రకాల ఆకుని మెత్తగా చేసి కొంచెం ముద్దలా చేసి ఆ ముద్దలన్నీ కలిపి మూత్రాన్ని పోసి ఆ మూత్రంలో ఇది ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత 5 పొంగుల వరకు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత 48 గంటలు చల్లారబెట్టిన తర్వాత బాగా పిడిచి అది ఏదైనా మొక్కలో వచ్చినటువంటి పళ్ళు కావచ్చు, లేకపోతే తెల్ల కైక పురుగు కావచ్చు, లేకపోతే ఒడిలో వచ్చినటువంటి ఏదైనా అంటే అన్నిటికీ పిచికారి చేసుకోవచ్చు. ఇది తోటకే అనుకుని కాదు, అన్నిటికీ పిచికారి చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ కషాయం. ఈ కషాయం స్ప్రే చేసిన తర్వాత దీని నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుందండి? 3 నెలల వరకు నిల్వ. అమ్మ, 3 నెలల వరకు. ఆకుకూరలకు కూడా వేసుకోవచ్చు, అన్నిటికీ వేసుకోవచ్చు. వంగలకి కాగితం చెప్పురుకు. అయ్యో గత సంవత్సరం వేసానండి, నాకు నిజంగా ఇది తెలీదు. కొంచెం ఏవో వేసాను కాగితం చెప్పురుకు, ఇది విపరీతం వచ్చేసింది. ఇవన్నిటికంటే కాకుండా మీకు ఒక మంచి అస్త్రాన్ని చెప్తాను. అలాగే అన్ని తెగుళ్ళకి, అన్ని పురుగులకి ఒక ప్రధానమైనటువంటి కషాయం మీకు చెప్తాను. చెప్పండి, రాయండి. నక్క చిరంజీవి, మాది నిమ్మతొర్లాడ గ్రామం.
నేను ఇక్కడ చేపేటపేట యూనిట్లో ఎలవన్గా పనిచేస్తున్నాను. అయితే ప్రకృతి వ్యవసాయం పండించే రైతులన్నా, ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి ఎవరైనా నాకు చాలా అభిమానం, ఆప్యాయత. నేను గత 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో మంచి విజయాలను సాధించాను. మా తోటి రైతు, మా మిత్రులు బాలాజీ గారు కూడా ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ చాలా థ్యాంక్స్ సార్ మీకు. కూరగాయల్ని అలాగే పళ్ళని పండిస్తూ ఒక ఘన విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. చిన్న రైతు ఉన్నప్పుడు కూడా మంచి కృషితో ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ రైతాంగానికి మొత్తానికి ఇది వెళ్ళి మంచి విజయవంతంగా తీర్చిదిద్దాలి, మన వంతు మన సాయాన్ని మనం చేయాలి, రైతులు ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు నడిపించాలి, ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఒక మంచి భావన కలిగినటువంటి వ్యక్తి మా మిత్రులు బాలాజీ గారు. ఆయన ఈరోజు ఆయనకు తెలుసు, కానీ ఇంకా లోతుగా కొన్ని విషయాలు ఇంకా ఎక్కడైనా దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో రావడం జరిగింది. మిమ్మల్ని కలడం చాలా మాకు ధన్యవాదాలు సార్. మీ దగ్గర ఇంకా లోతుగా, ఎందుకంటే మీరు జాబరు నాకు ఎవరెవరో మిత్రులు చెప్పిందే తప్ప నాకు పెద్దగా తెలియదు. మీ దగ్గర కలిసాం, ఎందుకంటే మీరు స్టడీలో ఉన్నారు, మీరు జాబ్ ఆల్రెడీ చేస్తున్నారు. నాకు ఇన్ని రోజులు మీరు కలిసారే తప్ప నాకు పెద్దగా తెలియదు, నాకు దీని గురించి తెలియదు. నాకు కూడా ఇందులో తెలిసింది ఇంకా నాకు తక్కువేని, ఇంకా ఇందులో చాలా లోటు ఉంది. బాల్యగారు చెప్పిన క్లాసులు అయితే ఇంకా చాలా లోటు ఉంది. అవును, ఒకే విస్తీర్ణంలో 30 రకాల పంటలు పండించుకునే ఒక మోడల్ ఆయన చెప్పారు. అదేనండి, ఆ మోడల్ కూడా రైతులకి అందుబాటులో మీ ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది మీ పొలం నుంచి. అది ఈ కొద్ది రోజుల్లోనే మనం చేద్దాము. అయితే ఇంపార్టెంట్ కషాయాలు మీరు రాయడం జరిగింది. అవును, ఇవన్నిటికంటే ప్రధానమైనటువంటి కషాయము బీజామృతం, ద్రవజీవామృతం, దశపత్రిని కషాయం. సార్ దశపత్రిని ఏటేటి సార్ మీరు చెప్పలేదు. కషాయం అంటే ఒక 200 లీటర్ల నీటిలో ఒక 200 లీటర్ల దమ్ములో ఒక 150 లీటర్లు వేసి అందులో ఒక 10 రకాల ఆకులు, మనకు దొరికినటువంటి ఆకులు, మేక తిన్నటువంటి ఆకులు, పశువులు తిన్నటువంటి ఆకులు ఏవైనా అందులో బాగా మొదసేసి ఆ డ్రమ్ములో వేసి ఒక 20 లీటర్ల నుంచి 15 నుంచి 20 లీటర్ల మూత్రాన్ని అందులో వేసి ఒక 5 కేజీలు పేడ వేసి, నాటో పేడ బాగా ఒక పిడికి పుట్టమట్టి వేసి బాగా ఊరబెట్టి అందులో ఒక కేజీ పసుపు, ఒక 100 గ్రాములు లవంగేలు పొడిని బాగా పెంచి అందులో వేసి కలిపి అది గుడ్డ మూత కట్టి ఒక రోజంతా దాన్ని 3 గంటలకు ఒకసారి కలిపి తర్వాత గుడ్డని మూట కట్టి మనం ఎప్పుడు కావాలనుకుంటాం, ఏ పురుగు వచ్చినా ఏ తెగులు వచ్చినా ఒక్క కూరగాయలనే కాదు, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు మొక్కలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వరికి కావచ్చు, ఏ పంట మీదైనా అది స్ప్రే చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ ని ఇస్తుంది. దీనివల్ల తెగులు పోతాయి, పురుగులు పోతాయి, మంచి సారవంతం కూడా అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్మి అలాంటివి కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎర్రలు ఉత్పత్తి అవకాశాలు, నాణ్యత. కానీ సరే, నాకేంటంటే మీరు అన్నట్టు నేను ఈ సేంద్రీయ పద్ధతి చేస్తుంటే మంచి దిగుబడులు సంపాదిస్తున్నాను. అలాగే అరటి గెలలు కానీ లేక ఇంకే ఇతర పంటలని, కాకరకాయ కానీ సరైన మోతాదులో సరైన మంచి పంట వస్తుంది సార్. నాకు అందుకు నేను ఈ దిశగా నేను ఎక్కువ అడుగులు వేస్తున్నాను. గత మీరు చెప్పినట్టు ఒక 3 సంవత్సరాల నుంచి నాకు దీని దిశగా అసలు నాకు లాగేసింది, ఒక అయస్కాంతంలో లాగేసింది. నేను ఫ్యాట్గా చెప్తున్నాను సార్, నిజంగా చెప్తాను. అవును, 30 కాదు 50 ఉంటుంది. 50 కుటుంబాల వరకు ఉన్నాయి. అసలు మీరు మారితే ప్రకృతి వ్యవసాయంలో మీ కుటుంబాలు మారితే అంటే మీ అవునులేండి కూరగాయలు పండించినటువంటి 100 కుటుంబాలు కానీ మారితే అవును సార్, ప్రకృతి వ్యవసాయం పూర్తిగా మంచి భోజనాన్ని రాష్ట్రం మొత్తం మీద అందించే అవకాశం ఉంటుంది కదా. తెల్లవారితే పేపర్ వేసినట్టు మేము అందరూ కూరలు అవన్నీ వేస్తున్నాం, మీ కూరగాయలు మరి ఇంటింటికే చేరుతున్నాయి.
వెళ్తుంది. ఆ, మొత్తం అంతా మారిపోయే అవకాశం ఉంటుంది. మీరు మీ కుటుంబాన్ని ముందు అవును మార్చగలిగితే, అవును సార్. మార్చడానికి మీరు కృషి చేస్తే నేను కృషి చేస్తున్నాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం గురించి ఆటోమేటిక్గా ఈ దేశంలో ఉండే సర్వ రోగాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. మీకు అది మీ కుటుంబాన్ని మారిస్తే మీకు అవును శివుడు పూజించినంత గొప్ప అంతే కదా అంతే కదా సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకైతే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చెప్పి నిజంగాను చాలా చాలా మంచిగా అందరికీ ఇది చూసిన వాళ్ళందరూ కూడాను చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా నేను చేసిందే రైతాంగం. నా సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ శాతం రైతులు అలాగే జాబర్లు అందరూ చూస్తున్నారు. కానీ ఇది అందరికీ పనికొచ్చింది కదా సార్. సిటీ వాళ్ళు చూసినా నీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ చూసినా ఎవరు చూసినా కానీ మరి ఎవరైనా మంచి భోజనం తింటాను అంటారు కానీ చెడు భోజనం తింటామని అయితే ఎవరు అనుకోరు కదా. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు నమస్కారం. కలిసినందుకు నేనైతే చాలా సంతోషిస్తాను. నాకు ఇప్పుడు మూత్రం కొంచెం ఇస్తాను. మన నాటాలు కూరగాయలు మీరు మారుస్తాను సార్. మారిస్తే పాటిస్తాను. ఖచ్చితంగా మార్చడానికి అయితే ఆ పరమేశ్వర దైవాన్ని నేను కృషి చేస్తాను. అక్కడ డబ్బా ఉందన్న గొప్ప స్మెల్, చాలా మంచి స్మెల్ సార్. ఒరిజినల్ నాట్ కదా, చాలా బాగుంది. అవసరం అనుకుంటే ఆ డబ్బాతో తీసుకెళ్ళకపోవచ్చు. కానీ ఇది నూనె డబ్బే కదా, అది నూనె డబ్బే కదా, ముందు పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కువైనా మళ్ళీ చూడండి మీరే తీసుకెళ్ళిపోయి. అందుకని అది కూడా తీసుకెళ్ళిపోతాను. మరి మీరు ఎప్పుడు తయారు చేస్తారు? మర్రా మంచిది పట్టుకొని నేను తెలుస్తాను. ఏంటి బ్రదరు ఏ సాతే ఎక్కడైతే ఇక నా పనిలో నేను ఉన్నానా తప్పదు మరి. పేడది బొబ్బులో సమస్య అవునా.